కామేపల్లి పోలేరమ్మ అమ్మవారి యొక్క స్థల పురాణం చాలా చాలా పురాతనమైనది. ప్రాదేశికంగా ప్రాధాన్యతను కలిగి ఉన్నది. ఈ ప్రాంతంలో పోలేరమ్మ అమ్మవారు శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఈ గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ ప్రజలను రక్షించి వారి ఆయురారోగ్యాలను కల్పించే తల్లిగా పూజిస్తూ పూర్వకాలంలో ఈ ప్రాంతంలో ప్రజలు వివిధ అనారోగ్యాలు, వైద్య సమస్యలు, ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కోసం పోలేరమ్మ అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. అప్పటి నుంచి అమ్మవారి ఆలయం ఈ ప్రాంతంలో ఓ పవిత్ర క్షేత్రంగా ఎదిగింది. పోలేరమ్మ అమ్మవారికి తమ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. పోలేరమ్మ అమ్మవారి ఆలయానికి చుట్టుపక్కల గ్రామాలలో, పట్టణాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. కామేపల్లి ఆలయం మాత్రమే కాకుండా పోలేరమ్మ అమ్మవారి ఆలయాలు ఇతర గ్రామాల్లో కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయం యొక్క ప్రాధాన్యత కారణంగా ఈ ఆలయానికి మరియు అమ్మవారికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరాధన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పోలేరమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు ప్రకాశం జిల్లా పరిధిలోని గ్రామాల్లో కందుకూరు పట్టణం నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తారు. అలాగే దోర్నాల ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది భక్తులు అమ్మవారిని పూజించడానికి వస్తారు. సంగమం, కొండేపి, కారంపూడి తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. భక్తులు పోలేరమ్మ అమ్మవారి ఆలయానికి ప్రధానంగా తమ ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించుకోవడానికి, ఆరోగ్యము, సంపద, సుఖ సంతోషాలు పొందేందుకు మరియు తమ కుటుంబ సభ్యులు భద్రత కోసం వస్తారు. అమ్మవారిని విశ్వసించిన భక్తులు వారి కోరికలు నెరవేరుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. అలాగే ప్రతి సంవత్సరం జరిగే జాతర ఉత్సవాల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో జరుగుతారన్నమాట. ఇక పోలేరమ్మ అమ్మవారి ఆలయ గ్రామీణ ప్రజల జీవితాల్లో ఒక విశ్వాస స్థానంగా నిలుస్తుంది. ఈ ఆలయానికి సందర్శించడం ద్వారా భక్తుల మనసుకు ప్రశాంతి, శక్తి, భరోసాను పొందుతారని ఎక్కువగా భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. కామేపల్లి గ్రామం ప్రకాశం జిల్లాలో ఉంది. ఇక్కడ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం ప్రసిద్ధి పొందినది. పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజించబడుతూ ఉన్నారు. అమ్మవారు శక్తి స్వరూపిణిగా భావించబడుతుంటారు. ఈ దేవాలయంలో అమ్మవారి జాతరకు కూడా ఎన్నో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే దసరా పండుగ సమయాల్లో అమ్మవారి ఉత్సవాలు అత్యంత ప్రణాళికబద్ధంగా అత్యంత బాగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పోలేరమ్మ అమ్మవారి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల జీవితాలతో కీలక పాత్ర పోషిస్తుంది. అమ్మవారి పూజలు, ఆరాధనలు జరుపుకోవడం వల్ల గ్రామానికి, ప్రజలకు సకల మంగళకరంగా కలుగుతాయని, మంగళప్రదమైన కార్యక్రమాలను నిర్వహిస్తారని, అంతా మంచి జరుగుతుందని ప్రజలు అమ్మవారి ఆలయంలో నిత్య పూజలు సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ అమ్మవారిని మొక్కుకున్న వారు వచ్చి తమ కోరికలను కోరుకొని మళ్ళీ వస్తే, తమ కోరికలు నెరవేరితే మళ్ళీ ఆలయానికి వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటామని అమ్మవారికి మొక్కుకొని ఇక్కడి నుంచి భక్తులు వెళ్తారు. ఆ మొక్కులు నెరవేరిన తర్వాత మళ్ళీ భక్తులు వచ్చి తమకు నెరవేరిన మొక్కులకి ఆ మొక్కుబడులు ఏవైతే మొక్కున్నారో ఆ మొక్కుబడులను తీర్చుకొని వారు ఆ మొక్కుబడులు తీర్చుకోవడంలో భాగంగా కోళ్ళు, మేకలు ఇలాంటివి అమ్మవారికి సంతర్పణ చేస్తారనమాట. బోనాలు ఎత్తుతారు. చూడండి, అమ్మవారు ఆ బోనాలు తీసుకొని, అమ్మవారికి ప్రసాదం తీసుకొని, అది మేకపోతుని తీసుకొని భక్తులంతా ఆ ఆలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, నిన్నే నమ్ముకున్నాం, మా పిల్లలు చల్లంగా చూడండి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యే చుట్టూ చూడండి, మా పిల్లల ఆరోగ్యం చల్లగా చూడండి, మా గ్రామంలో మంచి వర్షాలు పడేట్టు చూడండి అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. ఆ మొక్కులు నెరవేరిన వెంటనే ఇక అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో చూద్దాం. ముఖ్యంగా భక్తులు కొండేపి ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారు. అందుకే కొండేపి నుంచి మనం బయలుదేరాం. కొండేపి నుంచి కామేపల్లి వరకు వెళ్ళే రహదారిలో అనేకమైన ప్రాధాన్యమైన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలను చూపిస్తూ మీకు
మనం కామేపల్లి చేరుకుందాం. ఇప్పుడు ఏ ఏ దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాలకు ఎలా వెళ్ళాలి అనేది కూడా మనం స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా వీడియో చూడండి, చివరి వరకు చూడండి. అద్భుతమైన మహాద్భుతమైన వీడియో, చాలా సమాచారం ఉన్న వీడియో. పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయి, సకల కోరికలు నెరవేరుతాయనే ప్రగాఢమైన నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం బయలుదేరాం కదా. ఈ బయలుదేరిన మార్గమధ్యంలో కొండేపి మార్గంలో ఈ ఆలయ ప్రాధాన్యత అత్యంత ప్రాధాన్యత పొంది సాయిబాబా భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వివిధ రకాల అనేక రకాల టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం, అలాగే వివిధ రకాల అన్ని హిందువుల దేవుళ్ళు ఈ ఆలయ పరిసరాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆంజనేయ స్వామి దేవాలయం చూసుకున్నట్లయితే కర్నూలు పట్టణంలో ఉన్న కందుకూరు పట్టణంలో ఉన్న ఈ ఆలయ భక్తులు ఆంజనేయ స్వామి దర్శనం కల్పిస్తుంది. ప్రతి మంగళవారం శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇది ఊరిలో. ఈ గ్రామం వద్ద ఉన్న ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు ప్రసిద్ధి చెందినది. అలాగే సంగమంలో శ్రీరామాలయం ఉంటుంది. ఈ సంగమం వద్ద ఈ రామాలయం శ్రీరాముని భక్తులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆంజనేయ స్వామి, సీతా లక్ష్మణ సమేత రామచంద్రుడు విగ్రహాలు కనిపిస్తుంది. అలాగే శ్రీకృష్ణదేవరాయల ఆలయం ఉంది. ఈ ఆలయం దగ్గర మార్గమధ్యంలో శ్రీకృష్ణ భక్తులకు ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ మార్గమధ్యంలో దేవాలయాలు ప్రతి ఒక్కటి కూడా పూజల కొరకు ఆధ్యాత్మిక ప్రేరణ కోసం ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చాలా చాలా ప్రాధాన్యత కలిగిన టెంపుల్స్, చాలా ఆధ్యాత్మిక చింతన కలిగిన టెంపుల్. మనం గ్రామాల్లో ప్రయాణిస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరమైన, చూడండి రామాలయం ఎంత ఆహ్లాదకరంగా పరిసర ప్రాంతాలు ఉన్నాయంటే నిజంగా మనకి భక్తిభావంతో పరవశించిపోవాల్సిందే. అద్భుతమైన, మనం కొండేపి నుంచి బయలుదేరేటప్పుడు కొండేపి నుంచి కామేపల్లి వరకు అనేక గ్రామాల్లో అడుగడుగున దేవతామూర్తులు, అలాగే పచ్చదనం, పూర్తి స్థాయి ఆ పరిసరాలు చూసుకున్నట్లయితే మహాద్భుతం అని చెప్పొచ్చు. వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రతి గ్రామంలో ఆలయాలు, రామాలయం, అలాగే సాయిబాబా టెంపుల్స్, అనేక ఆలయాలు, శివాలయాలు, విఘ్నేశ్వర స్వామి ఆలయాలు, అడుగడుగున ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడుతూ ఉంటుంది ఈ ప్రదేశం మనం వెళ్ళే రహదారులు. మహాద్భుతమైన టెంపుల్స్ చూడండి. కట్టుబడి వారి పాలెం 2 కిలోమీటర్లు ఉంది. ఇంకా చూడండి, పెడపాడు, చతుకుపాడు, కామేపల్లి, నేతివారిపల్లి, కట్టవారిపల్లి, కొండేపి, అక్క చెరువు, గోగినేనివారిపాలెం 6 కిలోమీటర్లు. చూడండి ఈ టెంపుల్ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందో. అమేజింగ్గా ఉంటుంది అన్నమాట. ఈ పరిసరాలు అయితే మాటల్లో వర్ణించలేం. మనసు ప్రశాంతంగా, మనసు ఎంతో ఉల్లాసంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో మనం వర్ణించలేం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ గ్రీనరీ కానీ, చెట్లు కానీ. ఆహా, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. రాహుకేతుల అంగరక్ష దేవాలయాలట. అక్క చెరువు ఒక 6 కిలోమీటర్లు ఉంది. అక్క చెరువు పాలెం అన్నమాట. చతుకుపాడు, ఎంత పీస్ఫుల్గా ఉన్నాయి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉన్నాయి చూడండి గ్రామాలు. కామేపల్లి వచ్చేసాం. ఈ కామేపల్లిలో పోలేరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని ఆమె ఆశీస్సులు తీసుకొని మనం బయలుదేరదాం. అమ్మ పోలేరమ్మ తల్లి సకల జనులు చల్లగా ఉండాలి, మంచి వాతావరణంలో, ఆహ్లాదకర వాతావరణంలో అందరూ సుఖశాంతులతో జీవించేలా చూడమ్మా అంటూ భక్తులు
మొక్కులు మొక్కుకొని ఆరోగ్యం కోసమైనా, పెళ్ళిళ్ళ కోసమైనా, ఏ శుభకార్యం కోసమైనా సరే, ఏ పెళ్ళిళ్ళు కాకపోతే ఇక్కడికి వస్తారు. ఏదైనా అనారోగ్యం బాగోలేకపోతే ఇక్కడికి వస్తారు. గ్రామంలో వర్షాలు పడకపోతే ఇక్కడికి వస్తారు. గ్రామంలో ఏదైనా అరిష్టం జరిగిందంటే ఇక్కడికి వస్తారు. ప్రతి గ్రామ దేవత కాబట్టి ఆ గ్రామాన్ని ప్రొటెక్ట్ చేసే దేవతగా పేరున్న ఈ ఆలయంకి ఎంతో ప్రాచుర్యం ఉంది. నిజంగా ఇక్కడికి ఈ పోలేరమ్మ అమ్మవారి దగ్గరికి వస్తే 100కి 100 పాళ్ళు మొక్కుకున్న మొక్కులు తీరుతాయని ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అందుకే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని తీరిన ఆ మొక్కులు తీర్చుకోవటానికి మళ్ళీ వస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది.